అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ రేపు ఫ్యూచర్లో ఒక రూరల్ ఏరియా గాను, సబర్బ్ ఏరియా గాను, అర్బన్ ఏరియాలో కానీ మూవ్ అవుతుందని. అలాంటప్పుడు మామూలుగా ఈ రియాలిటీలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఎక్కడ చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది అని. దానికి మీరిచ్చే సమాధానం ఏంటండి? ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది లొకేషన్ జనరల్గా మేము ట్రైనింగ్స్లో చెప్తామా, రియల్ ఎస్టేట్ మీన్స్ ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రాపర్టీ, లొకేషన్ లొకేషన్ లొకేషన్. ది హోల్ రియల్ ఎస్టేట్ రివాల్వ్స్ రౌండ్ దిస్ టూ టాపిక్స్. ఈ రెండు కానీ తప్పు జరిగితే రాత్గయి బాతుగయి. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి 3 రోల్స్ ఉంటాయండి. ఒకటి సెలెక్టింగ్ ఏ గుడ్ బిల్డర్, రెండోది సెలెక్టింగ్ ఏ గుడ్ ఏజెంట్, మూడోది సెలెక్టింగ్ ఏ గుడ్ లొకేషన్. ఈ 3 వేరియబుల్ పారామీటర్స్. ఇందులో ఎక్కడ తప్పు జరిగినా ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడిన, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడిన లాసు ఇన్వెస్టర్కే. ఒక చిన్న ప్రశ్న అండి. చాలా మటుకు ఎలా అవుతుందంటే, ఇప్పుడు యూఎస్లో ఉండే వాళ్ళకి, ఎక్కడ వాళ్ళకి మేము కొన్నాము, పక్కన కొను, అక్కడ కొన్నాము, ఈ పక్కన కొను, ఇది పెరుగుతోంది, అక్కడ కొను, అలాంటివి బాగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళప్పుడు మీరు అనేది ఏజెంట్ ఉండటం అనేది చాలా నెససరీ అంటారనమాట. 100% కాదండి, 120% నెసెసరీ అండి. ఎందుకంటే మీరు ఎక్కడో 10,000 మైళ్ళు 8,000 మైళ్ళు దూరాన్ని ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక ఆయన వచ్చి అన్నారు, నేను ఫార్మాసిటీలో 2 ఎకరాలు కొంటున్నాను, నా దగ్గర 10 కోట్లు ఉంది అని. అసలు ఫార్మాసిటీ అంటే డిస్టర్బ్డ్ స్టేజ్లో ఉంది. మీరు కొనేస్తే ఎవరికి ఇబ్బంది? సార్ నేను 111 జీవో ఎత్తేసారు అనుకున్నాను, ఎత్తేస్తే అక్కడ కొందాం అనుకున్నాను, 111 జీవో ఎత్తలేదు. సో మీకున్న బిజీ షెడ్యూల్లో నాకు తెలిసి యూఎస్ కల్చర్లో ఏం చూశానంటే, మండే టు ఫ్రైడే ఈవినింగ్ మ్యాడ్ డాగ్లా కష్టపడతారు. అంటే మ్యాడ్ డాగ్ అనేది నా ఉద్దేశం కాదు, అంటే అంత కష్టపడి, అంత ఎఫర్ట్స్ పెట్టి, అంత శ్రమించి కష్టపడతారు. సాటర్డేస్ అంటే గాయబ్. మాకు బిజినెస్ చేస్తాక ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయరు. అంటే అది ఎంటర్టైన్మెంట్ టైం, అది ఎంజాయ్మెంట్ టైం, నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ కల్చర్ వచ్చేసింది. కాకపోతే మీరు అప్డేట్ ఎప్పుడు చేసుకుంటారు నాలెడ్జ్? మీకు లేట్ మా దగ్గర ఉన్న ప్రొఫెషనల్ రియల్టర్స్ తాలూకా పరిస్థితి ఏంటంటే, ఎవ్రీ వీక్ ఎవ్రీ డే 24/7 దే కీప్ వాచింగ్ ది న్యూస్, దే కీప్ మీటింగ్ ది బిల్డర్, దే కీప్ మీటింగ్ ది ఇన్వెస్టర్, దే కీప్ మీటింగ్ ది బిజినెస్ మ్యాన్. సో మాకు అప్డేట్ అనేది ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. సో మీరు అక్కడ 6% ఇస్తున్నారు, ఇక్కడ 2% అని చెప్పాను ఇందాక మన గత వీడియోలో. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి, అంటే ఉండదు కాబట్టి, ఉన్న సగం పూర్తిగా తెలిసినోడికైతే పర్వాలేదండి, పూర్తిగా తెలియనోడికైనా పర్లేదు. పూర్తిగా తెలియని సగం తెలిసిన వాళ్ళకి చాలా ఇబ్బంది. నేను చాలామందిని అడుగుతాను, ఫస్ట్ ఒక బయ్యర్తో మాట్లాడినప్పుడు, సార్ మీరు ఇంతవరకు ఎన్ని ప్రాపర్టీస్ చూసారంటే, చూసారండి 30-40 ప్రాపర్టీ. ఆ బయ్యర్తో నేను వర్క్ చేయను. ఎందుకు చెప్పండి? అన్ని చూసి ఇంకా డెసిషన్ తీసుకోవాలి. ఈజ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఈజ్ నాట్ క్లియర్ వాట్ హీ వాంట్స్. ఇస్ నో పాయింట్. సో అందుకని నేనేమంటే, ఒక ప్రొఫెషన్, ఇఫ్ యు ఆర్ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం బయ్యర్, సెకండ్ టైం బయ్యర్, యూ నీడ్ టు గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీగా ఉండాలి, సెక్యూరిటీగా ఉండాలి, అండ్ అప్రిషియేషన్ అవ్వాలి. 3 పాయింట్లు ఇంపార్టెంట్: సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ అప్రిషియేషన్. సో డెఫినెట్గా ఐ వుడ్ సజెస్ట్ అండ్ అడ్వైజ్ దట్ యూ షుడ్ గో విత్ ఏ ప్రొఫెషనల్ రియాల్టర్. ఆ రియాల్టర్స్లో కూడా చీటర్స్ ఉన్నారు, ఏజెంట్స్లో కూడా చీటర్స్ ఉన్నారు. లేరని నేను చెప్పండి. నేను ఆ వృత్తిలో ఉండి చెప్పంటే, ఇన్ఫ్యాక్ట్ మై కంపెనీ రియాల్టర్ ఆక్షన్ ఈజ్ వర్కింగ్ ఆన్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద బ్రోకర్ కమ్యూనిటీ. మీరు నా ప్రొఫైల్లో చూశారు. ఐఎమ్ గోయింగ్ విత్ అన్ అంబిషన్ టు క్రియేట్ 1 lakh leaders in real estate who can not depend on the government jobs, and they can depend on their own legs, and they will become the boss of their business. There is no boss. మీరు ఏదైనా కంపెనీ చేస్తే బాస్ ఎప్పుడు అడుగుతారు? పొద్దున్న 9 to 6 or 9 to 7 జాబ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇష్టం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఏంటంటే, ఇష్టం ఉన్నట్టు వర్క్ చేయొచ్చు, కష్టం ఉన్నట్టు మానేయచ్చు. యూ కెన్ టేక్ హాలిడే ఆన్ యువర్ ఓన్, యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ వర్క్. ఒకళ్ళు చెప్తే రాదు. డబ్బులు వస్తున్నాయంటే మీరు సండేలు కూడా వర్క్ చేస్తారు, విచ్ ఐ సే వీక్లీ 1 day is a must హాలిడే. సో అది ఒక పాయింట్ అండి. రెండోది, లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ లొకేషన్ రీసెర్చ్ చేయాలి. అంటే XYZ లొకేషన్ ఉంది, ఆ లొకేషన్ చుట్టూ ఒక 5-10 కిలోమీటర్స్ ఏమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏం గవర్నమెంట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏం ప్రైవేట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఎన్ని వెంచర్స్ అయినాయి, ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అది లేకపోతే మీకు అప్రిషియేషన్ ఎట్లా వస్తుంది? వెన్ యూ విల్ గెట్ ది అప్రిషియేషన్? ఇప్పుడు కోకాపేట 100 కోట్లు అన్నారు పర్ ఎకర్. అది ఓకే, కొంతవరకు ఆర్టిఫిషియల్ అయినా 50-60 కోట్లు అయితే అయ్యింది, 70 కోట్లు అయింది. ఎలాగైందండి? బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, బికాస్ ఆఫ్ ది ఐటీ ఇండస్ట్రీ, బికాస్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి.
సో బయింగ్ ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఏమైందంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కూడా లక్షల రూపాయలు శాలరీ వస్తుంది ఈజీగా. 2 లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టేది ఎంతంటే నెలకి 50,000 ఉంటే లగ్జరీ లైఫ్ ఇద్దరు. హైదరాబాద్లో 50,000 అనేది బిగ్గెస్ట్ అమౌంట్, బిగ్ అమౌంట్. సో ఇంకొక ₹1,00,000 సేవ్ చేసుకోండి. వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ ₹1,00,000 2 కోట్ల ప్రాపర్టీ కొని నెలకి ₹1,00,000 ఈఎంఐ కట్టేస్తున్నారు. సో దట్ ఆఫ్టర్ 20 years ద ప్రాపర్టీ విల్ బికమ్ ఫ్రీ. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ రెంట్ దే ఆర్ పేయింగ్ ఈఎంఐ. సో అది ఒకప్పుడు మేము చిన్నప్పుడు లేదా మీరు చిన్నప్పుడు చూసుకుంటే రిటైర్ అయ్యే ముందు మన ఫాదర్స్ ప్రాపర్టీస్ కొనుక్కునేవారు. పిఎఫ్ డబ్బులు వచ్చాయనో లేకపోతే ఇంకేదో బోనస్ డబ్బులు వచ్చాయని. ఇప్పుడు అలా కాదు, 25-30 yearsకే దే బికమింగ్ ఓనర్స్, మల్టిపుల్ ఓనర్స్ అవుతున్నారు. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ లొకేషన్ సెలెక్షన్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు లొకేషన్ వేరే, సెలెక్షన్ వేరే ఉండాలి క్రైటీరియా. సెకండ్ ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు క్రైటీరియా వేరే ఉండాలి. కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు క్రైటీరియా వేరే ఉండాలి. అందరికీ మన జిందా తెలిసినంతలో ఒకటే మెడిసిన్ ఒకటే రూల్ పెట్టారనుకోండి. నేను జనరల్గా నన్ను రియల్ ఎస్టేట్ నా స్టూడెంట్స్ ఏమంటుంటే మీరు ద్రోణాచార్యుడు లేదా భీష్మ పిత లేకపోతే జిందా తెలిసినంత రియల్ ఎస్టేట్ అని పిలుస్తారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే one and only person who can give you solution for the entire real estate matters, whether it is rental, sales, real estate, లేదా జాయింట్ వెంచర్స్ అవన్నీ కూడా. సో నేను చెప్పేది ఏంటంటే లొకేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ పారామీటర్స్ కంపల్సరీ చూసుకోవాలి. తర్వాత బిల్డర్ని సెలెక్ట్ చేసుకున్నట్టు ఏం చేయాలి, బిల్డర్ తాలూకా హిస్టరీ ఇంపార్టెంట్. ఇటు 7 తరాలు అటు 7 తరాలు అని మ్యారేజ్లో మనం చెప్తాం. సో బిల్డర్ కనీసం గత 10 yearsగా ఆయన మార్కెట్లో రెప్యుటేషన్ ఏంటి, ఆయన ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్ టైంలో కంప్లీట్ చేశారు, పర్మిషన్స్ ఉన్నాయా, రేరా ఉందా, హెచ్ఎండిఏ ఉందా, డిటీసీపీ ఉందా, బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, సైట్ ఇంజనీర్స్ ఏమనుకుంటున్నారు, సైట్ ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, సైట్ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ ఉందా. మీరు అనవచ్చు ఇన్సూరెన్స్కి బయర్కి తేడా కనెక్షన్ ఏంటని మీకు ఫస్ట్ డౌట్ వస్తుంది మీ మైండ్లో. ఎందుకంటే ఇప్పుడు సైట్లో పనిచేస్తున్నారు, సడన్గా ఏదో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది, 10 మంది ఇన్సూరెన్స్ లేదు, ప్రాజెక్ట్ ఆగిపోతుంది. సో ఇంటెలిజెంట్ బయ్యర్ విల్ సీ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. నార్మల్ బయ్యర్ మే నాట్ బీ సీయింగ్. మన కష్టపడి మన డబ్బు మన కష్టార్జితం కష్టపడి సంపాదించుకుంటే లైఫ్లో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ రియల్ ఎస్టేట్ కొనగలం, అవునా కాదా? మనకు వేరే తాతగారు సంపాదించి అంబానీ అదానీ గారు అంటే డిఫరెంట్ మ్యాటర్. మన ఫాదర్స్ అంబానీ కాదు, అదానీ కాదు, రైట్? సో నేను అనేది ఏంటంటే ఒకటి మీకు ఏజెంట్ గురించి చెప్పాను, ఏజెంట్ గురించి కూడా చెక్ చేసినాడు. ఆ ఏజెంట్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఆఫీస్ ఉందా లేదా, టీం ఉందా లేదా, రేరా లైసెన్స్ ఉందా లేదా, అతా ఉందా, పతా ఉందా, నెగోషియేషన్ స్కిల్స్ ఉన్నాయా, జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉందా, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉందా, లీగల్ నాలెడ్జ్ ఉందా, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉందా. ఆ ఏరియాలో మీరు సపోజ్ గచ్చిబౌలి ఉంటే గత 10 సంవత్సరాలుగా ఏరియాలో ఎంత అప్రిషియేట్ అయింది, ఎంత ఉండేది, ఎంత అప్రిషియేట్ అయింది, నెక్స్ట్ 10 yearsలో ఎంత అప్రిషియేట్ అవ్వచ్చు అనే అవగాహన ఉండాలి. ఇప్పుడు ఉప్పల్లో చేసేవాడిని తీసుకొచ్చి మీరు తెల్లాపూర్లో అపాయింట్ చేసుకుంటే ఉపయోగం లేదు. బికాజ్ మెడికల్ ఫీల్డ్లో ఆన్కాలజీ వేరు, గైనకాలజీ వేరు, కార్డియాలజీ వేరు. సో అలాంటప్పుడు ఇక్కడ ఎలాగవుతాయండి, అవ్వదు కదా. సో యూ హ్యావ్ టు బీ వెరీ స్పెసిఫిక్ ఇన్ సెలెక్టింగ్ ఏ బిల్డర్, సెలెక్టింగ్ ఏ లొకేషన్, సెలెక్ట్ ఎన్ ఏజెంట్. ఈ 3 ఫ్యాక్టర్లు కూడా నాకు తెలిసి ఈక్వల్లీ ఇంపార్టెంట్. చాలామంది ఏజెంట్ నెగ్లెక్ట్ చేస్తారు, నాకు అన్నీ తెలుసు. చాలా ఇంకొక మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 ఫ్రెండ్స్ 40 years పెట్టి దే ఆర్ ఫ్రెండ్స్, రిటైర్ అయిపోయారు. ఒక ఆయన యూఎస్ వెళ్ళిపోయాడు కొడుకు దగ్గరికి, ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయన కొడుకు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. సో ఒక ప్రాజెక్టు ఆయన రియల్ ఎస్టేట్ కూడా ఒక ప్రాజెక్ట్ ఏదో మార్కెట్ చేస్తున్నాడు. ఆయన సజెస్ట్ చేశాడు వాళ్ళకి, మా ఫ్రెండ్ కొడుకు ఆయన నమ్మి 80 lakh rupees అమెరికా నుండి ఇక్కడ పంపించాడు. ఒక ప్రాజెక్ట్ మంచి రెప్యూటెడ్ బిల్డర్ ప్రాజెక్ట్ పెద్ద. ఆయన ఎప్పుడైతే 6 నెలల తర్వాత వస్తే కంపెనీకి ₹1 లేదు. ఫేక్ రిసిప్ట్స్ ఆర్ క్రియేటెడ్ బై ది ఏజెంట్. అంటే 80 lakhs ఫర్ ఎన్ ఇండియన్ పర్సన్ ఈజ్ వెరీ హై. అంటే కొంతమంది లైఫ్ లాంగ్ కష్టపడిన 80 lakhs సేవ్ చేయలేరు. సో నౌ బికాస్ దే బ్లైండ్లీ ట్రస్టెడ్ దిస్ ఏజెంట్. అంటే మా ఫ్రెండ్ కొడికే, మన ఓన్ ఫ్రెండ్ కొడికే, నా 40 years ఫ్రెండ్షిప్. బట్ బిజినెస్లో ఫ్రెండ్షిప్లు రిలేషన్షిప్లు పెట్టుకోవద్దండి. ఆ షిప్లు పెట్టుకుంటే మీరు మొత్తం షిప్ సింక్ అయిపోతుంది. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్, మీరు ఏజెంట్ని అపాయింట్ చేసుకుంటే మీకు బెనిఫిట్ 2% పోతే పోయినండి, 1% పోతే పోయినండి, యూఆర్ మోర్స్ ఆన్ ద సేఫర్ సైడ్. సో ఏజెంట్గా మీరు ఆయన గుర్తించాల్సింది ఒక 3-4 ఏజెంట్స్తో మాట్లాడి ఒక ఏజెంట్ సెలెక్ట్ చేయండి. 3-4 ప్రాజెక్ట్స్ చూసి ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ చెప్పేది ఏంటంటే బిల్డర్ని కలవండి. ఎవరైతే ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ అంటే బిల్డర్ ఉంటారు కదా, మెయిన్ డైరెక్టర్ కానీ ఎండీ కానీ చేయడం, వాళ్ళతో కలిసి ఒక 1/2 hour 1 hour అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఏజెంట్ కానీ సేల్స్ పర్సన్ కానీ మిమ్మల్ని ఎండీని కలవనివ్వరు. కొంతమంది ఎండీలు నిజంగానే కలవరు, వాళ్ళ ఇంటెన్షన్స్ వేరేగా ఉంటాయి కాబట్టి. సో మీరు డెఫినెట్గా ఓనర్ని కలిసి ఆయన విజన్ అర్థం చేసుకోండి.
ఆయన ఇప్పుడు మీరు నాతో ఒక గంట సేపు మాట్లాడితే నా గురించి 80% అసెస్మెంట్ చేసేస్తారు. సార్ ఇలాంటి వారు అలాంటి వాళ్ళు, ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఏదో మీకు వచ్చిన ఆలోచన పెడతారు. మనం ఒక బిల్డర్తో మాట్లాడినప్పుడు ఆయన విధి విధానాలు, పనిచేసే తత్వం, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, లాంజివిటీ, విజన్, ఇవన్నీ కూడా మనకి కనబడుతుంటాయి వారు మాట్లాడే పద్ధతుల్లో. దాన్ని బట్టి మీరు ఓకే, ఐ కెన్ గో విత్ దిస్ బిల్డర్. మీకు ఎక్కడ 100% పర్ఫెక్ట్ బిల్డర్ ఎవరు ఉండండి, మీరు పర్ఫెక్ట్ కాదు, నేను పర్ఫెక్ట్ కాదు, బట్ అట్లీస్ట్ 80-90% హ్యాస్ టు మ్యాచ్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్లాటింగ్ చేస్తారు, సడన్గా విల్లా కడతానని ప్రాజెక్ట్ లాంచ్ చేస్తారు, అండ్ విల్లాలో అనుభవం లేదు, యూ కెన్ మేక్ ఏ లాస్ అవుట్ ఆఫ్ ఇట్. సో దెన్ హూ విల్ బీ ది సఫర్? మీ దగ్గర డబ్బులు కట్టేసుకోండి, మీరు డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకున్నప్పుడు ఆయన తిరిగి ఇవ్వలేరు కదా. ఆయన కూడా నిజంగా మోసం చేయాలని చేయలేదు. రియల్ ఎస్టేట్లో చీటింగ్ ఎందుకు అవుతుందంటే, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒకళ్ళు నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు, ఆయన మిమ్మల్ని మోసం చేస్తాడు, అది కవర్ చేయడానికి మీరు మోసం చేస్తారు, మీ దగ్గర మోసం చేయడం అది కవర్ అంటే ఆయన ఇట్స్ ఏ చైన్, విషయస్ సర్కిల్. చైన్ స్మోకింగ్ ఉంటుంది కదా, అట్లా చైన్ సర్కిల్ ఇది. ఒకళ్ళు మోసం చేస్తారు, ఇంకొకరు మోసం చేస్తారు, అదే విధంగా రియల్ ఎస్టేట్లో అవుతుంది. సో డోంట్ గెట్ ఇన్ టు ఇంకోటి ఏంటంటే డిస్కౌంట్స్, ప్రీ లాంచ్ ఆఫర్స్ విచ్ ఆర్ వెరీ డేంజరస్. అసలు ప్రీ లాంచ్ ఎట్లా ఇస్తారండి? 10,000కి 3 సంవత్సరాల తర్వాత అమ్ముతానని మీకు ఇప్పుడు 6,000కి ఇస్తానంటున్నాడు. మీరు 6,000, మీరు 4,000 డిస్కౌంట్ చూసుకుంటారు, నేను 6,000 రూపాయలు చూసుకుంటాను. ఎందుకంటే ప్రీ లాంచ్లో ఏమీ ఉండవు, ల్యాండ్ కూడా పూర్తిగా వాళ్ళ పేరుని పాస్ అవ్వదు, అంటే అథారిటీ రాదు, ఓనర్షిప్ రాదు. 5-10% వేసి ప్రీ లాంచ్ ప్లాన్ వేసేస్తారు. ది ఐడియా ఇస్ బిల్డర్ డస్ నాట్ హ్యావ్ మనీ పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. బిల్డర్లో 2 రకాల, ఇంటెన్షన్ ఈజ్ కరెక్ట్, బట్ లీగల్గా ల్యాండ్ తప్పు ఉంది, పర్మిషన్స్ రావు. పర్మిషన్ అవుతే కన్స్ట్రక్షన్ అవ్వదు, కన్స్ట్రక్షన్ అవుతే యూఆర్ అవుట్. ఇంకోటి ఇంటెన్షనల్లీ ఉంటారు, దర్ ఇంటెన్షన్ ఈజ్ టు డూ ఏ స్కామ్. అది మనం ఏం చేయలేం, మన అదృష్టం, మన అదృష్టం బాగలేదు, దురదృష్టంలోకి వెళ్తాం మనం. అందుకని మీరు చూసుకోవాలి. ప్రీ లాంచ్లు అనేది జనరల్గా ఐ డోంట్ సజెస్ట్. ఒక 2,000 ఎక్కువైనా మీ కళ్ళ ముందు కనిపించేది కొనుక్కోండి. అక్కడ ఏమి, నేను ఒక కంపెనీ ఉన్నది, కంపెనీ పేరు చెప్పండి, 1990sలో he was the first man who developed the plotting, బీబీ నగర్ ఈస్ట్ సిటీ అని పెట్టారు. అక్కడ మాకు మార్కెటింగ్ చెప్పి మీకు క్లోజ్ చేస్తాం. ఎంత మజా మార్కెటింగ్ అంటే, ప్యాట్నీ దగ్గర స్వరాజ్ మజిడాలో మమ్మల్ని ఏసీ స్వరాజ్ మజిడా వాళ్ళ సైట్కి తీసుకెళ్ళి మెయిన్ రోడ్ నుండి 6 కిలోమీటర్కి తీసుకెళ్ళిన తర్వాత, మెయిన్ రోడ్ హైవే నుండి 6 కిలోమీటర్ల లోనికి అక్కడ ఒక మంచి సేల్స్ ఆఫీస్ ఉంది, మంచి 5 స్టార్ టిఫిన్, వడ, వేడివేడి పొంగల్ అన్నీ టిఫిన్ చేసి అక్కడి నుంచి ఇంకో 6 కిలోమీటర్ తీసుకెళ్ళారు. మళ్ళీ స్వరాజ్ నగర్ తీసుకెళ్ళి అక్కడి నుండి ఒక ఎలక్ట్రిసిటీ పోల్ కనిపిస్తున్నాడు, టవర్ ఉంటుంది కదా, ఆ టవర్ ఒక 3 కిలోమీటర్లు, అంటే 6 + 6 + 3 15 కిలోమీటర్లు. ఆ టవర్కి 3 కిలోమీటర్లు మీ సైట్ వస్తుందని కొనిపించాడు మమ్మల్ని. ఇజ్ ఇట్ పాసిబుల్? అండ్ పాసిబుల్. అంటే నేను కొనలేదు, బతికిపోయాను, మా వాళ్ళు కొన్నారు. అంటే 6 కిలోమీటర్ మెయిన్ రోడ్డు, 6 కిలోమీటర్లు సైట్ ఆఫీస్ నుండి 3 కిలోమీటర్ టవర్ నుండి 3 కిలోమీటర్ మన సైట్, అంటే 18 కిలోమీటర్ మెయిన్ రోడ్ నుండి. అది పెద్ద కొండలు ఉన్నాయి, ఆ కొండ ఉంది కదా సార్, కొండ పక్కన చెట్టు ఉంది కదా సార్, చెట్టు పక్కన మీ ఫ్లాట్ రావచ్చు అని చెప్పేవాడు. అంటే ఎంత లేదండి, ఈ మధ్య కూడా జరుగుతుందంటే మనం అవకాశం ఇస్తున్నామండి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, మీరు కంపల్సరీ లొకేషన్ చూసుకున్నట్టు ఇవన్నీ చూసుకోండి, లొకేషన్ డెవలప్మెంట్ చూసుకోండి, బ్రాండ్ ఇంక్యూట్, అంటే ఆ పక్కన వచ్చే ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఇండస్ట్రీ లేకపోతే డెవలప్మెంట్ కాదండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే చేద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా. ఇప్పుడు మీకు బెంగళూరు హైవే, ముంబై హైవే, ఎమర్జింగ్ ఏరియాస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, అంటే మీకు పెట్టుకుంటే చాలామంది బిల్డర్స్ 2 to 3 yearsలో డబుల్ అవుతుంది అంటున్నారు, విచ్ ఈస్ 120% నాట్ పాసిబుల్. 5 to 6 years మినిమం ఒక మంచి ప్రాపర్టీ అప్రిషియేట్ అవ్వడానికి మీకు పడుతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని, అందుకని మీకు ఇవన్నీ తెలియవు కాబట్టి, ఇప్పుడు బెంగళూరు హైవే ఎందుకు అని అనుకుంటే, ఐ హ్యావ్ 100 reasons. బెంగళూరు హైవే ఈజ్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ, విచ్ స్ప్లిట్స్ ఇండియా ఇంటూ 2 parts, హాఫ్ చేస్తుంది, కాశ్మీర్ టు కన్యాకుమారి. Second, it is very close to the airport, Shadnagar. Third, it has been elevated to municipality from Gram Panchayat. Fourth, you have Statue of Equality. Fifth, you have Kanha Meditation Center. Sixth, you have Kottur, Mekaguda, Balanagar industrial areas. Polepalli, Sedge. ఇన్ని రీజన్స్ చెప్తున్నాను మీకు, ఎందుకు అప్రిషియేట్ అవుతుంది. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ వ్యాలిడ్ రీజన్. అది చూసుకొని మేము మా దగ్గర రియల్టర్ దగ్గర ఉన్న బెస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ నాలెడ్జ్ 30-40 years బట్టి ఉన్న వాళ్ళకి మాకు ఎవ్రీ డే ఏమవుతుందో అప్డేట్ వస్తుంది. ఎవ్రీ రోడ్ దేర్ ఆర్ స్పెషలిస్ట్ ప్యానెల్ మెంబర్స్ హూ విల్ అప్డేట్ దర్ నాలెడ్జ్. కొత్త ప్రాజెక్ట్ వస్తే మాకు తెలిసిపోతుంది, కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ఈ రేట్ తగ్గిందంటే రేట్ తగ్గింది, రేట్ పెరిగిందంటే రేట్ పెరిగింది, ఈ ఇండస్ట్రీ వస్తుందంటే ఇండస్ట్రీ, అంత అప్గ్రేడేషన్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే డెఫినెట్గా ఏ లొకేషన్ పెడితే, సింపుల్ క్వశ్చన్, RRRకి ఇప్పుడు ORR దగ్గర మనం కొనుక్కోలేము, ఎందుకంటే రేట్లు బాగా పెరిగిపోయాయి.
మోకిలా శంకర్పల్లిలో 60-70,000 పర్ యార్డ్ అమ్ముతున్నారు. ఇప్పుడు బెస్ట్ లొకేషన్ ఏంటంటే ఎవరైనా డీటెయిల్ కావాలని మనం సంప్రదించి RRRకి 3 కిలోమీటర్ అటు కానీ ఇటు కానీ కొనుక్కుంటే బెస్ట్ తక్కువ రేట్లో ఎక్కువ ప్రైస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.